నమస్తే, వెల్కమ్ టు యూఐ టీవీ. పాలకుర్తి అదేవిధంగా చాలా నియోజకవర్గాల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అడిగి అనేక విషయాలు తీసుకుని ప్రయత్నిద్దాం. మేడం నమస్తే. మేడం, ఈరోజు గాంధీ భవన్ అంతా కూడా పాలకుర్తి నుంచి కావచ్చు, చాలా వర్ధనపేట నియోజకవర్గం నుంచి కాబట్టి చాలామంది కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వస్తూ ఉన్నారు. ఏంటి మేడం, అంటే అంత కాంగ్రెస్ పార్టీలో ఏముందని వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా పనిచేస్తుంది అన్నది అందరు చూస్తున్నారు. మరి ఆ వైఖరి అంతా కూడా నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి ఇప్పుడు చాలా మటుకు జాయిన్ అవ్వడం జరిగింది, ఇంకా కూడా జాయిన్ అవుతారు. మొత్తము బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలరేమో అనిపిస్తుంది. ఆ విధంగా కూడా అందరు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఓకే మేడం, మీ నియోజకవర్గంలో ఈ మధ్య మీరు చాలా ఇనాగ్రేషన్స్ చేశారు మీ సొంత ప్లేస్లలో. మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ మండపాలు, రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అంటే ప్రభుత్వం అండతో చేస్తున్నారు, మీ సొంతంగా చేస్తున్నారు? ప్రభుత్వంతో చేసే పనులు ప్రభుత్వంతో అండి, వేరే పనులు మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసే పనులు అవి చేస్తున్నాం. మేడం, ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పదే పదే మీ మీద విమర్శలు చేస్తూ ఉంది. కరెంటు లేని, కోతలు లేని రాజ్యం ఎప్పుడో చూసాం. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం. మళ్ళీ పాత రోజులు వచ్చాయి, రైతులు మళ్ళీ చనిపోతున్నారు పాము కాట్లు అంటున్నారు. వాళ్ళు మాట్లాడేవన్నీ మాట్లాడుతుంటారు కదా. మేము ఎక్కడ కూడా కరెంట్ ఏమి ఇబ్బందులు ఏం లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఏదో దుమ్మెత్తిపోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేడం, ముఖ్యంగా చూసుకుంటే జీవో నెంబర్ 3 రద్దు చేయాలని కవిత గారు నిన్న ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేశారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఏం లేదండి, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుంది కవిత గారు చెప్పింది. ఎందుకంటే ముందంతా మరి 10 ఏళ్ళు ఏ మహిళ గుర్తు రాలేదేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కనుక చూసినట్టయితే క్యాబినెట్లో కూడా మహిళలు ఎవరు లేరు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్నున్నాయి. మరి మహిళలకి ప్రాధాన్యతనిస్తూ పథకాలు కూడా మొదలు అవే అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి అప్పుడు మాట్లాడుంటే చాలా బాగుండేది కవిత గారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేడీస్కి తీసేసి అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందండి. మా ప్రభుత్వం అది తప్పకుండా చూస్తుంది.